హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వేస్తున్న డిజైన్ అయితే అందరికీ నచ్చుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో చాలామంది అయితే ఇంత ఈజీ ట్రిక్స్ మెహందీ డిజైన్ మిస్ అవుతారు. సో అందుకే ఫస్ట్ లైక్ చేసి ఈ రీల్ని వాచ్ చేయండి. ఇప్పుడు నేను వేస్తున్న డిజైన్ చిన్న హనుమాన్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఫేస్ని వేసుకొని తర్వాత ఐస్ని అయితే స్మాల్ సర్కిల్ లోపల మీరు చూస్తున్నారు కదా, ఐస్ అనేవి న్యాచురల్గా ఉండడానికి చిన్న సర్కిల్ అండ్ ఫిల్లింగ్ లైట్ షేడింగ్ వేసుకున్నాను. సో మిగతాదంతా మీరు చూస్తున్నారు కదా, షేడింగ్ చేస్తున్నాను హెయిర్ పార్ట్. సో ఇలా లైట్ షేడింగ్ చేసిన తర్వాత మళ్ళీ నేను థిక్ షేడింగ్ అయితే చేస్తాను. ఇంకా నా పేజ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అయిపోండి. సో ఇలాంటి న్యూ ట్రిక్స్, మెహందీ డిజైన్స్, కొత్త కొత్త డిజైన్స్ అయితే నేను మీకు నేర్పిస్తాను. చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, సో మీరు వేసిన ప్రతి ఒక్క డిజైన్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం మేడం, మా కోసం మీరు చాలా ఈజీగా చెప్తున్నారు, థ్యాంక్స్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా తక్కువ టైంలో అయితే నాకు ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ రీచ్ అయ్యారు. ఈ డిజైన్స్ మీరు చూడడానికి కష్టంగా ఉంటుంది, బట్ ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. బాడీ పార్ట్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ గదన అయితే వేసుకుంటున్నాను. సో హ్యాండ్స్ని క్రియేట్ చేసుకొని పట్టుకున్నట్టు వేసాను అనమాట. అండ్ లైట్ షేడింగ్ చేసుకుంటున్నాను అండ్ స్పైరల్ డిజైన్ వేసాను. ముందు క్లాసెస్లో చెప్పాను, మనం షేడింగ్ చేసుకునేటప్పుడు అవుట్లైన్ అనేది థిక్ చేయడం వల్ల ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూర్చున్నట్టు లెగ్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, డిజైన్ క్రియేట్ చేశాక బుజ్జి బుజ్జి హనుమాన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. ఫైనల్గా డిజైన్ అయితే అవుట్లైన్ వేసుకొని కంప్లీట్ చేస్తున్నాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.